అయ్యో, మాట వరుస కంటేనే మీ ఆవేశం కట్టలు తెంచుకుంటోందే. ఆ గర్భవతి ఆనందిని నా కోడలుగా ఎలా ఒప్పుకుంటానండి? మీకేనా కోపం? మీకేనా పరువు మర్యాదలు? మాకుండవా? చిన్నప్పటి నుంచి మా బావే నా భర్తని మెంటల్గా ఫిక్స్ అయిపోయిన నాకు మీ మహేష్ ఎంత గట్టి షాక్ ఇచ్చాడో తెలుసా? అన్నీ తెలిసి ఇలా ఎలా సలహా ఇవ్వగలుగుతున్నారు? నీతులు చెప్పడానికి నోరుంటే చాలు అంటారు. ఇందుకేనేమో. అమ్మా, నువ్వు మాట్లాడకే. చూడండి, మొన్న మీ కొడుకొచ్చి క్షమాపణలు చెప్పినప్పుడు ఇదే మాట చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఆనంది నా కోడలు కాదు. దాన్ని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా ఇదిగో ఈ తులసే నా కోడలు. అందుకు అశ్విన్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోతే చచ్చిపోతా తప్ప ఆనందిని మాత్రం ఈ గడపలోకి రానివ్వను. ఇక మీరు దయచేయచ్చు. వచ్చింది మహాతల్లి. ఛ! ఈవిడ గారి కోడలు మాత్రం పతివ్రతలా రావాలి. నేను మాత్రం చెడిపోయిన కోడల్ని తెచ్చుకోవాలి. బుద్ధి లేకపోతే సరి. అమ్మా, ఏంటా మాటలు? కడుపు మండిపోతోందే. నేనిలాగే మాట్లాడతాను, అంతే. నువ్వేంటి నిప్పుల్లో నూనె పోసి మంట పెంచి చలి కాచుకుంటున్నావా? జాగ్రత్త, ఆ మంటల్లో నువ్వే కాలిపోయే ప్రమాదం ఉంది. అంతవరకు తెచ్చుకోకు. పవిత్రమైన తులసి మొక్కున్న చోటుకి ఒక చెత్త మొక్క వస్తానంటే రాణిస్తానా? నెవర్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. మీ సిగ్నేచర్ కావాలి సార్. వర్క్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్. కరుణాకర్ సార్ ఉంటే అరుపులు కేకలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు. వర్క్ కూల్ అండ్ కామ్గా జరుగుతుంది సార్. ఓకే, జాగ్రత్త. నువ్వు ఇప్పుడు నాతో చెప్పిన మాటలు కరుణాకర్ గారి చెవును పడ్డాయనుకో. సార్, నాకు వర్క్ మీద సిన్సియారిటీ ఉంది సార్. అలాంటప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు సార్. దట్స్ ద స్పిరిట్. యు మే గో. సార్, మన పాత కస్టమర్ ఒకరు మళ్ళీ బల్క్ ఆర్డర్ పెట్టారు. నైస్, దెన్ ప్రొసీడ్. ప్రొసీడ్ అవ్వాలి అంటే ఇనిషియల్ పేమెంట్ కావాలి. అలా పేమెంట్ రావాలి అంటే మన వైపు నుంచి కన్ఫర్మేషన్ లెటర్ పంపాలి. యా, అది రెగ్యులర్గా జరిగే ప్రాసెసే కదా. మరి నాతో చెప్పడం ఎందుకు? మిత్ర విల్ హ్యాండిల్ దట్. మిత్రా మేడం ఇవాళ కంపెనీకి రాలేదు సార్. వాట్? మిత్ర ఇంకా ఆఫీస్కి రాలేదా? ఓకే, ఐ విల్ టాక్ విత్ యు లేటర్. యు మే గో. ఓకే సార్. మిత్ర పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తుంది. పదే పదే పెళ్లి టాపిక్ తెచ్చి నన్ను ఇరిటేట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను కదా. మేబీ ఆ మాటలకి మిత్ర హర్ట్ అయిందా? అందుకే ఈరోజు కంపెనీకి రాలేదా? మిత్ర అలా చెయ్యదే. మహేష్ కాల్ చేస్తున్నాడు.
పెళ్లి చేసుకోరా ప్రియుడా అని బ్రతులాడుతుంటే తిడతావా? పో, నీతో మాట్లాడేదేంటి? నేను మాట్లాడను. ఫస్ట్ రింగ్ పూర్తి అవ్వకముందే నా కాల్ ఆన్సర్ చేసేది మిత్ర. అలాంటిది లాంగ్ రింగ్ ఇచ్చిన ఆన్సర్ చేయలేదేంటి? పాపం మహేష్ నాతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంటే ఫోన్ అటెండ్ చేయకపోవడం కరెక్ట్ కాదేమో. నేనే కాల్ చేస్తా. నా మొహం, నా మీద లవ్తో కాల్ చేస్తున్నాడా? నన్ను కంపెనీకి రాలేదేంటని అడగడానికి చేస్తున్నాడు. అలాంటప్పుడు నేను కాల్ బ్యాక్ చేయడం ఎందుకు? నోవే. ఆనంది, ఆనంది, ఏంటి మిత్ర? కంపెనీకి వెళ్తున్నావు కదా, అవును. ఈ కవర్ మహేష్కి ఇస్తావా? ఏంటి కవరు? మహేష్కి ఇవ్వు, తర్వాత నీకే తెలుస్తుంది. నువ్వే ఇవ్వచ్చు కదా. నేను కంపెనీకి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒంట్లో బాలేదా? ఆహా, అదేం కాదు. మరి ఈ లెటర్ ఏంటి? సీక్రెట్. ఓ, అర్థమైందిలే. ఏమర్థమైంది? ఆ, ఇది ప్రేమలేకే కదా? చెప్పు మిత్ర, నేను చెప్తుంది నిజమే కదా? ఇది లవ్ లెటరే కదా? అబ్బా, నేను చెప్పిన పని చెయ్యి. చెప్పొచ్చు కదా. ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు ఆనంది. అయితే ఇది ఖచ్చితంగా లవ్ లెటరే. ఇస్తానులే. థ్యాంక్స్. నువ్వు కంపెనీకి రాలేదేంటి అని అడిగితే మహేష్ సార్కి ఏమని చెప్పాలి? తర్వాత నీకే తెలుస్తుందని చెప్పాను కదా, వెళ్ళు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా శ్రీమతి? అలా అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇది మరీ బాగుంది. నా శ్రీమతిని నేను శ్రీమతి అంటే తప్ప నాకిష్టం లేదు.